ప్రస్తుతం హైదరాబాద్లో బీఆర్ఎస్ వికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం అంతా కూడా పోరుబాట పట్టిన పరిస్థితి. ఏం పోరుబాట ఏంటి అంటే మూసీ సుందరీకరణకు సంబంధించినంత వరకు పేదల ఇల్లులు కూల్చుతున్నారనే నెపంతోని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అరాచకానికి పాల్పడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ వికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ గడప గడపకి తిరిగి కాంగ్రెస్ ఎటువంటి సంక్షేమ పథకాలు అందించింది అనేక అంశాల గురించి కూడా చైతన్యపరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు విశాలను మాట్లాడదాం. అని చెప్పండి, ఇప్పుడు మీరేమో డోర్ టు డోర్ తిరిగి మరీ చెప్తున్నారు మూసీ సుందరీకరణ ఏంటి, లేకపోతే 6 గ్యారంటీలు ఏంటి, అండ్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? అన్న నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ సుందరీకరణ చేయమని చెప్పి 6 గ్యారెంటీలు ఉందా? సడన్గా ఈ 6 గ్యారెంటీలు ఎందుకు వచ్చింది? నువ్వు చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి? నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? నువ్వు మాకు చేయాలనుకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఏమైనాయి? నువ్వు మాకు చేయాలనుకుంటే గురుకులాలలో పాఠశాలలో ఫుడ్ లేదు, ఆ ఫుడ్కి మన సపరేట్ బిల్ ఏమైంది? బడ్జెట్ ఏమైంది? నువ్వు ఒకవేళ నీకు మాకు చేయాలనుకుంటే రైతు బంద్ ఏమైంది? రైతు భరోసా ఏమైంది? వాటర్ ఏమైనాయి? కరెంట్ బిల్స్ ఏమైనాయి? కరెంట్ బిల్ చూస్తున్నట్టున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కొత్తగా. ప్రాపర్టీ ట్యాక్స్లో మీద పడడం, ఎక్స్ట్రా స్క్వేర్ మీటర్ తీసుకోవడం, బిల్లులు వేయడం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి నేర్చుకుంది, ఏవైతే లేవో దాని మీద పడతలేదు, ఏవైతే నిధులు కేటాయించాలో దాని మీద పడతలేదు, ఏదైతే నిధులు నాకు అవసరం లేదో దాని మీద కేటాయిస్తాను. నేను ఎవడేమన్నాడు? నీకు 150 కోట్లు ఎవడు పెట్టమన్నాడు? ఏ ప్రజల అభిప్రాయం తెలిపినవా? ట్రిబ్యునల్. ఇప్పుడు నువ్వు మూసీ సుందరీకరణ పైన కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నావు. చెట్లు కొట్టేసే అధికారం గ్రీన్ ట్రిబ్యునల్ నీకేమన్నా ఎన్ఓసి ఇచ్చిందా? నువ్వు ఎట్లా కొడుతున్నావు? ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఒక 50 బృందాలతోని గత 8 రోజులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామన్న. వాళ్ళు ప్రజలు అనేది ఏంది? మా ఇల్లులు గతంలో నేను ఇల్లు కట్టినప్పుడు నా ఇల్లు పోలేదన్నా. నేను ఇల్లు తీసుకున్నప్పుడే డస్ట్ వేసుకొని అది వేసుకొని హైట్లోనే ఇల్లు కట్టుకున్నా. నాకు ఈ బాధ ఉంటుందని తెలిసే నేను కట్టుకున్నా. మాకు గోస ఏంది? ఈయన వచ్చినప్పటి నుంచి మాకు నిద్ర లేదు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈయన పోతాడా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము. గడప గడపకి ఇదే మాట, గడప గడపకి ఇదే సమాధానం. విద్యార్థులు కూడా అంతే. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా అంకుల్ మా ఇల్లు పోతుందంటే అంకుల్ అంటున్నారు. ఎంత బాధగా ఉందంటే మా అందరికీ కూడా అరే పాపం చిన్న చిన్న ఇల్లు అన్నా, వాళ్ళు నిజంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు. ఎక్కడి నుంచో ఒక యూపీ, ఇప్పుడు గోషామాల్ ఉంది, మేము వెళ్ళినాము. ఎక్కడనో వెల్ సెటిల్ వాళ్ళు 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. గణేష్ ఐడిల్స్ తయారు చేసుకుంటే అది తయారు చేసుకుంటే మూసి పక్కన ఉన్నారు. మూసి పక్కన ఉండడం తప్పు కాదు, వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఉండే అప్పట్లో వాళ్ళు అట్లా కట్టుకున్నారు. ఇంతకుముందు మూసి తాగే నీరు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మూసి పొల్యూట్ చేసింది ఎవరు? పాత గవర్నమెంట్స్ కాదా? మన గవర్నమెంట్ చేసిందా? తెలంగాణ ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. మూసి మంచినీళ్ళు అంత మంచి మూసి వాటరు అనంతగిరి నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి స్వచ్ఛందంగా మంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు కూడా ప్యూర్ వాటర్ వస్తుంది. మధ్యలో కలుషితం అవుతుంది. పారిశ్రామిక ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ నుంచి పొల్యూట్ వాటర్ వచ్చి మూసిలో కలిసి అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వచ్చి అక్కడ నుంచి డిఫరెంట్ లూప్ లైన్స్లతోని పొల్యూటెడ్ వాటర్ ఎంటర్ అవుతున్నాయి. దీన్ని కదా నువ్వు చేయాల్సింది ప్రణాళిక, దీనికి కదా నువ్వు డిపిఆర్ వేయాలి, దీనికి కదా నువ్వు ఎస్టిపిల్ చేయాలి, ఎన్ని స్టిపిల్ చేయాలి, ఎన్ని కొత్త ప్రపోజ్ చేయాలి అనేది కదా నువ్వు చేయాల్సింది. మూసి ప్రణాళిక అంటే ఫ్రెష్ వాటర్, మన ఏమంటారు రీజనరేట్ ఆఫ్ వాటర్. నువ్వు మూసి వాటర్ని రీజనరేట్ చేసుకో. నేను ఎవడు ఆపిండు? ఇల్లులు కొట్టమని ఎవడు చెప్పిండు? 150 మీటర్లు అటో స్ట్రెచ్ 150 మీటర్లు, ఇటో 150 మీటర్లు కొట్టేస్తారంట. ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ వేసిపోయారు. సరే, నిన్న మేము బాంబే బస్తీ మన మలక్పేటలో వెళ్ళినాం. మీకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు కొట్టేసారు. వాడికి ఇల్లు లేదు, ఏం లేదు, వాడు రెంట్కుంటుండు. వాడు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అంటుండు. అన్న కేసీఆర్ అన్న ఇప్పుడు వస్తుండ అన్న, కేసీఆర్ సాప్ అన్న మైనారిటీ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, వాళ్ళు ఒకటే మాట, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఎందుకు వచ్చిండా ఆయన నాకు అర్థమవుతలే అని చెప్పి కళ్ళకి వెళ్ళి నీళ్ళు. మాకు కూడా ఏంటంటే ఈ బూసిబాట తీసుకున్నప్పుడు నుంచి ఏంటంటే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. మేము వచ్చి వాళ్ళకి భరోసా ఇద్దాం అనుకుంటే వాళ్ళ బాధ మేము చూడలేకపోతున్నాం. అది మాకు మూసి బాటలాగా లేదు, ఓదార్పు యాత్రలాగా ఉంది. అది అసలుకి నేను నిజం చెప్తున్నా. మీరు కూడా రండి, మీరు కూడా జాయిన్ కండి. వాళ్ళ కోసం మీరు లైవ్లో పెట్టండి అన్న. నేను చెప్పేది కాదు, ప్రజల కోసం మీకు తెలుస్తుంది. అది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మూసీ సుందరీకరణ చేస్తాము, ఇల్లులు మేమేం కావాలని కొలగొట్టట్లేదు. మొన్న రంగనాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. ఏమనంటే ఏదైతే రోడ్లు ఉంటాయి, రోడ్లు వేసేటప్పుడు 2-3 ఇల్లులు పోతాయి, దాని గురించి వరి అవ్వాల్సినంత అవసరం లేదు. అట్లే ఒక అభివృద్ధి చేసేటప్పుడు
కొన్ని ఇల్లులు పోతే దాని గురించి వీళ్ళు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అంటూ కూడా ఆయన గతంలో మాట్లాడారు. రంగనాథ్ గారు ఏమంటున్నారంటే హైడ్రాకి మూసీ సుందరీకరణకి సంబంధం లేదు. ఒక మూసీ సుందరీకరణ అనేది సపరేట్ సబ్జెక్టు, నా హైడ్రా అనేది సపరేట్ సబ్జెక్ట్. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా సరే నేను వచ్చి కులగొడతా అని చెప్పి రంగనాథ్ గారి ఆన్సర్. మూసీ సుందరీకరణ అనేది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా వచ్చింది. చెప్తున్నాను మీకు, ఇది కేవలం మూసీ సుందరీకరణ అనేది స్కామ్ మాత్రమే. మూసీ సుందరీకరణ నిజంగా నువ్వు చేయాలనుకుంటే మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు ఒక ప్రణాళిక తెచ్చి 16,000 కోట్లతోని ఎస్టీపీలు పెట్టుకొని అక్కడి నుంచి వచ్చే మూసీ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఎస్టీపీ ప్లాన్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఫ్లో చేద్దాము, మధ్య మధ్యలో డ్యామ్స్ లాగా కట్టుకుందాము, మధ్య మధ్యలో ముస్రాంబాగ్ బ్రిడ్జ్ కానివ్వండి, డిఫరెంట్ బ్రిడ్జ్ కానివ్వండి, ఆనకట్టలు వేసి అక్కడ నీళ్ళు ఆపుకొని అక్కడ నుంచి మనం వదులుదాము అనే మంచి ప్రణాళికతో ఒక ఇల్లు కూలగొట్టకుండా ప్రణాళిక వేస్తే ఇట్లా వేయాలి. ఆ ప్రణాళిక మనం వేసినాము. అప్పుడు ఒక 70 ఎస్టీపీలకి జిహెచ్ఎంసీ అప్రూవ్ కూడా ఇచ్చింది, మీరు చూసుకోవచ్చు. అది ప్లానింగ్ అంటే అది డిపిఆర్స్ అంటే అట్లా ఉండాలి. కానీ ఎవడిచ్చిండా ఇక డిపిఆర్ నీకు? అసలు డిపిఆర్ స్పెషల్ డిపిఆర్ వేసుకొని 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది నీకు? ఎవడు కట్టమన్నాడు పార్కులు? ఎవడు కట్టమన్నాడు నీకు మాలులు? ఎవడు కట్టమన్నాడు నీకు ఎక్కువ పార్కులు? ఎవడు కట్టమన్నాడు నీకు అమ్యూజ్మెంట్ పార్కులు? మాకు అమ్యూజ్మెంట్ పార్కులు లేకనా? మూసి పక్కన అమ్యూజ్మెంట్ పార్కా? నా ఇల్లు మునుగుతుంది, మాలు మునుగదా? నా పార్కులు పోతాయి. ఇప్పుడు నా ప్రజెంట్ పార్కులు పోతున్నాయి, మళ్ళీ తెచ్చి ఇంకో పార్కులు కడతారంట. ఎందుకు? ఇది పార్క్ కాదా? పార్క్ కాదా ఇది? ఒకవేళ ఇల్లు నీకు రావద్దు, ఒకవేళ వాటర్ నీకు రావద్దు అనుకుంటే అటు వాలు ఇటు వాలు మంచి 70 మీటర్లు కాదు 100 మీటర్లు వాల్ కట్టు, పెద్ద మంచి వాల్ కట్టు, డ్యామ్ లాగా నీళ్ళు రాకుండా ఉంటుంది. కానీ నీకు ఎవడు చెప్పిండు? నీకు అవసరం అయితే నీకు పెడత కాదు కదా, నువ్వు లోతు తీసుకో వాటర్ని. చైనాలో కొన్ని రివర్స్ తీసిరు కదా. ఒకవేళ నీకు రివర్ ఫ్లో కావాలనుకుంటే డెప్త్ది అటు ఇటు స్ట్రెచ్ ఎందుకు కొడుతున్నావు? ఒకవేళ వాటర్ ఓవర్ఫ్లో ఇప్పుడు 1908లో మూసికి మన హైదరాబాద్కి ఫ్లడ్స్ వచ్చినాయి, 15,000 మంది చచ్చిపోయారు. 15,000 మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడున్న నిజాం గవర్నమెంట్ కదా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవి కట్టింది, రిజర్వాయర్స్ కట్టి అక్కడ నీళ్ళు ఆపింది. అవే నీళ్ళు లేకపోతే రోజు హైదరాబాద్ ఉండేనా? హైదరాబాద్ సగం లేకుండా ఆ ఆనకట్టలు అప్పట్లో నిజాం గవర్నమెంట్ కట్టింది ఎందుకు? అదొక ప్రణాళిక, అదొక డిపిఆర్ అన్న. ఇంకోటి చెప్తున్నా, మూసికి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఒక చుక్క వాటర్ మూసి బెల్ట్ తిన్నా సరే సర్ర జారి వెళ్ళిపోతుంది. ఎక్కడ నీకు నీళ్ళు ఆగదు, నీళ్ళు ఎక్కడ ఆగదు. మూసి లేన్స్ ఎట్లయితే లూప్ లైన్స్ ఉన్నాయో అప్పుడు నిజాం గవర్నమెంట్ చేసిన లేన్స్ ఇవి. మనం చేసింది ఏం కాదు, ఏ గవర్నమెంట్ చేసింది కాదు. నీళ్ళు ఒక్క చుక్క వాటర్ డ్రాప్ పడ్డా సరే మూసి చక్కగా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. మనకు మంచి వరం అన్న. దీన్ని ఎట్లా చేసుకోవాలంటే సుందరీకరణ అనేది ఎస్టీపీ ప్లాన్స్ పెట్టుకొని మంచి రివర్ పోయేటట్టు టూరిజం. అప్పుడు గతంలో కూడా మనం దాన్ని టూరిజంగా చేద్దామని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఏ ఇల్లు ముట్టుకొని కొట్టి 150 మీటర్లు పార్కులు, మాల్లు, అమ్యూజ్మెంట్ పార్కులు అని చెప్పలే. వీళ్ళు జస్ట్ అదాని లాంటి సంస్థలకి, వాళ్ళ బినామీలకి ఈ మార్టిగేజ్, మూసీ సుందరీకరణ పేరు మీద అటు ల్యాండ్ ఇటు ల్యాండ్ మార్టిగేజ్ చేసి కొన్ని లక్షల కోట్లు దోచుకుందాం అనే ప్రణాళిక వీళ్ళు చేసుకొని చేస్తున్న స్కామ్ ఇది. ఇప్పుడు ఫైనల్గా బీఆర్ఎస్ నుంచి అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటి నుంచి ఏ ఇల్లు ముట్టుకున్నా ఫస్ట్ మా బీఆర్ఎస్ విభాగం బుల్డోజర్కి ముందు ఉంటుంది. మమ్మల్ని దాటి బుల్డోజర్ ముందుకు రావాలి. ఏ ఇల్లు ముట్టుకున్నా ఇన్ని రోజులు కొట్లాడింది వేరు, ఇప్పుడు కొట్లాడేది వేరు. నువ్వు వచ్చి బుల్డోజర్ తీసుకొని మా స్ట్రీట్స్లకు రా, మా హైదరాబాద్ విద్యార్థుల సత్యంగా మేము చూపెడతాం. అది చూసుకోవచ్చు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఖచ్చితంగా కూడా బుల్డోజర్కి మేము అవసరమైతే అడ్డుపడుకుంటాం, ఎటువంటి పేదల ఇల్లులు జోలికి వస్తే మాత్రం మేము ఊకుండేది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.